పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకునేలా పరిస్థితి కనిపిస్తోంది. దౌత్య చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరు దేశాలు ప్రకటించినా చర్చల్లో కీలక పాత్ర పోషిస్తోన్న అమెరికా షరతులు ఇరాన్ ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అమెరికా, ఇరాన్లు ఒకరికొకరు విధించుకున్న 5 కఠినమైన షరతులతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధం ప్రారంభమవుతున్న భయాందోళనలు రేకెత్తిస్తోంది. శాంతి చర్చల్లో భాగంగా ఇరాన్ ముందు అమెరికా 5 కఠినమైన షరతులను ఉంచింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల యురేనియంను అమెరికాకు అప్పగించాలని, ఇరాన్కు ఉన్న అణు కేంద్రాల్లో కేవలం ఒకే ఒక్క అణు కేంద్రాన్ని మాత్రమే నిర్వహించుకోవాలని, గతంలో విధించిన ఆంక్షల వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని అమెరికా తెగేసి చెప్పింది. పైగా విదేశాల్లో స్తంభింపచేసిన ఇరాన్ నిధుల్లో 25% కూడా విడుదల చేయబోమని స్పష్టం చేసింది. ఇక పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల ముగింపును ఈ చర్చలతోనే ముడిపెట్టింది అమెరికా. అంతేకాకుండా ఇరాన్కు తమ దేశంతో పాటు ఇజ్రాయెల్ నుంచి సైనిక ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధంలో సాధించలేని ప్రయోజనాలను దౌత్యం ముసుగులో సాధించాలని అమెరికా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరాన్.